కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉన్నందున సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తోనూ విచారణ చేయించాలని నిర్ణయించారు. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరో నలుగురిపై ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఈ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐడికి బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? ఎస్ సౌజన్య, ఈ కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ కేసును సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి వ్యవహారాలు చూసినట్టయితే పలు రాష్ట్రాలతోటి ఈ కేసు ముడిపడి ఉన్నందున సిఐడికి బదిలీ చేయడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే 72 కంపెనీలకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆయన పాత్ర కూడా ఇందులో ఉండడం ప్రధానమైనటువంటి చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో ఈ కంపెనీలు ఉన్నందున సిఐడి నేతృత్వంలోనే దర్యాప్తు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా భావించారు. ఈ కేసులో ఆంధ్ర, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా కొనసాగాయి. అయితే తెలంగాణలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి క్రమంలోనే ఈ జిఎస్టీకి సంబంధించిన లావాదేవీల వ్యవహారంలో భారీ ఎత్తున అంటే సుమారుగా 1400 కోట్ల అవినీతి జరిగినట్లుగా మొత్తానికి ఇప్పటికే ప్రైమరీగా సెంట్రల్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి వాణిజ్య పన్నులకు సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తో పాటుగాను మొత్తం అప్పుడు హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఐఐటిగా ఉన్నటువంటి శోభన్ తో పాటుగాను క్లియాంటో టెక్నాలజీకి సంబంధించి ప్రతినిధుల పైన కూడా ఈ కేసు ఇప్పుడు నమోదు అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తం ఈ కేసు వ్యవహారంలో అంటే ఈ ట్యాక్స్ లను ఏ విధంగా కమర్షియల్ ట్యాక్స్ ని ఎగ్గొట్టారు, జిఎస్టీకి సంబంధించిన వ్యవహారంలో ట్యాంపరింగ్ ఏ విధంగా చేశారు, అదే విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఈ పనుల నుంచి వాళ్ళు హైడ్ చేశారు అనే విషయాలపైననే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అయితే అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ గా ఉన్నటువంటి వారితో పాటుగాను కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ ఆదేశాలతో పాటుగాను మొత్తం మీద సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ను తయారు చేసి ఆ తర్వాత ఇందులో పనులకు సంబంధించినటువంటి వాణిజ్య పనులు అన్నిటిని కూడా ఎగవేత వేశారు. ఇందులో చూసినట్టయితే చాలా వరకు ప్రధానంగా 11 కంపెనీలతో పాటుగాను 75 కంపెనీలు ఉన్నాయి. థ్యాంక్ యూ ధనరాజ్.